అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అగ్గియాల మళ్ళొక్క మంచి పాటతో మీ ముందుకు వచ్చినుల్లా. గదేం పాట అనుకుంటుర్రా? ఆదివారం మంగాడి ఓలచ్చా గుమ్మాడి 6 గజాల సిర తెచ్చిన ఓలచ్చా గుమ్మాడి. ఆదివారం మంగాడి ఓలచ్చా గుమ్మాడి కట్టుకోవే నేను తెచ్చిన సిర ఓలచ్చా గుమ్మాడి. ఎన్నెలతోని సావాసం ఓలచ్చా గుమ్మాడి 7 రోజుల వనవాసం ఓలచ్చా గుమ్మాడి. గిట్లా వాడిన జరేమనుకోకుర్రి. విన్నారు కదా ఎంత మంచిగా ఉన్నదో. పాతకాలంలో పాటలాగున్నా విననీకి ఎంతో మధురంగా ఉన్నది కదుల్లా. ఈ పాటల లిక్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. పెనిమిటి వారం రోజులు కనిపించకుంటే పెళ్ళం ఎంత రంది పడుతుందో ఈ పాటలు అర్థమైందుల్లా. ఎంత మొగన్ మీద అలిగినా లాస్ట్కి మొగడు తెచ్చినగా చిన్న కానుకకి చూసి మురిసిపోతుంది. అలక మొత్తం పోతుందిగా. మళ్ళీ మళ్ళీ వినాలన్నట్టున్నది. మనసుకి హాయిగా ఉన్నది ఈ పాట. భార్యాభర్తల మధ్య ప్రేమను అనుబంధాన్ని మీ పాట రూపంలో చూపెట్టిల్లు అన్న. ఆలుమొగల మధ్య అనుబంధాన్ని ఆత్మీయతను అనుబంధంగా తీర్చిదిద్దిన ఈ పాట ఎంతో అద్భుతంగా ఉన్నది. జానపద పాటలల్లా మరో స్థాయికి తీసుకెళ్లిన పాటలల్లా గిదొక మంచి పాటుల్లా. పదాలతో పేర్చి వాడినట్టున్నది. పల్లెటూరు అందాలతో పెనవేసుకున్నట్టున్నది. ఆలుమొగల ఆత్మీయత అనుబంధాలు రమణీయతను పున్నమి నాటి వెన్నెలల హృదయదానులను పులకరించేలాగున్నది. పల్లెటూరు పల్లెదనం ఆలుమొగల ఆప్యాయత అనురాగాలు ఎంత అద్భుతంగా తీసిల్లో. 7 రోజులు కనబడకుండా పోయిన భర్త కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న భార్యకు అనుకోకుండా భర్తను చూసి అలక మూసిన భార్యగా మాలియా అక్క అలిగిన భార్యను బుజ్జగిస్తూ 7 రోజుల పాటు కనబడకుండా పోయిన తన భర్త తన 7 రోజుల అజ్ఞాతవాసం తన భార్య కోసమే. ఇక ఈ పాటల హీరోయిన్గా చేసిన అక్క యాక్టింగ్ అయితే మస్తు ఉన్నది. కళ్ళతోని అందరిని కట్టివాడేసింది. ఇక ఈ పాటను రాసింది మన ఐకాన్ ఆర్కే అన్న. ఎంత బాగా రాసిండో. గట్లనే డైరెక్షన్ చేసింది కూడా గీ అన్ననే ఉల్లా. ఇక పోతే ఈ పాట మ్యూజిక్ చేసింది మన కళ్యాణ్ అన్న. మస్తుగా చేసిండు. పాటను తగ్గట్టి చేసిండు. ఇక ఈ పాటను వాడింది మన శ్రీనిధక్క. మస్తు వాడింది అక్క. ఏ పాట అయినా గట్లనే దిలీప్ అన్న కూడా మస్తు వాడతాడు. ఇక వీళ్ళిద్దరు కలిసి వాడితే గిట్లుంటది కిరాగ్గా. ఇక గింత మంచి పాటకు పైసలు పెట్టింది మన జ్యోతిరాజ్ అన్న. ఇక ఈ పాటను కెమెరాలో బంధించింది మొక్కలు అతికింది మన రాజేష్ అన్న. గిల్లా హీరోగా చేసింది మన ఐకాన్ ఆర్కే అన్న. మస్తుగా చేసిండు యాక్టింగ్ అయితే. ఇక హీరోయిన్గా చేసింది మన మాలియా అక్క. మస్తు చేసింది తను యాక్టింగ్. అలకతో అదరగొట్టింది. ఇక ఈ పాటను ఐకాన్ ట్యూన్స్లో రిలీజ్ చేసి గిప్పటిదాకా 2 రోజులు అవుతుంది. 6000 మంది చూసిర్రు. ఇక మీలో కూడా గిప్పటిదాకా ఈ పాటను చూడకపోయి ఉంటే ఐకాన్ ట్యూన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉన్నది. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. జల్దీ పోయి చూడుల్లి. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఈ పాట చూసినాక మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టుల్లి. ఇక ఉంటా మళ్ళా.